హలో ఎవ్రీవన్, ఈ రోజు మా అమ్మ వాళ్ళతో కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళు ఉండేది, నేను చదువుకున్న ప్లేస్ అండ్ నాకు ఇష్టమైన ప్లేస్ తిరుపతి. మా ఇంటి పై నుంచి అలా తిరుమల కొండని చూస్తూ ఉండిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రగిరి వైపు ఉన్న కొండలు. తిరుపతి అంటేనే ఒక డివోషనల్ వైబ్ ఉంటుంది. కొండలు చెట్లే కాదు, చాలా వరకు ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం పుట్టకు పెట్టుకోవడానికి శ్రీనివాస్ మంగాపురం గుడి దాటి శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాము. వెళ్ళే దారి అంతా చాలా బాగుంటుంది. మొత్తం తిరుమల క్లైమేట్ వచ్చేస్తుంది. శ్రీవారి మెట్టు మార్గం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అలిపిరి కంటే చాలా తక్కువ నడకదారి ఉండి త్వరగా తిరుమలకి చేరుకోవచ్చు. మొదట్లో తిరుమలకి వెళ్ళడానికి ఈ మార్గాన్ని ఉపయోగించేవారంట. దీన్ని ఆది మార్గం అని కూడా అంటారు. ఇక్కడ పొడుగ్గా గ్రీన్ వాల్స్ అంతా జూ పార్క్ ఏరియా. శ్రీనివాస్ మంగాపురం నుండి శ్రీవారి మెట్టుకి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండిటి మధ్య దారిలోనే శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. ఇక్కడ రామభక్త ఆంజనేయ స్వామి గుడి చాలా పురాతనమైనది. సాలువ నరసింహరాయలు కాలంలో అంటే 1442 సంవత్సరంలో ఈ గుడిని నిర్మించారంట. ఈ గుడిలోని కొంచెం దూరంలో రావి చెట్టు కింద పెద్ద పుట్ట ఉంటుంది. ఇక్కడే అమ్మ ఎప్పుడు పూజ చేస్తుంది. మేము ప్రతి సంవత్సరం తప్పకుండా పండగలు మొదలయ్యే ముందు ఈ గుడికి వచ్చి పుట్టకి పూజ చేస్తాము. అవన్నీ లాగకూడదు. విధానం పెట్టేసి ఇంకా పెట్టేసుకో పెట్టేసుకో బాగా పెట్టుకో అయిపోయి మనకి నచ్చిన చోటు, ప్రశాంతమైన చోటు కాబట్టి ఇక్కడికి రావడానికి దూరము అని అస్సలు అనిపించదు. ఇక్కడి వాతావరణం, గాలి చాలా ప్యూర్ అండ్ డివోషనల్ ఫీలింగ్ ఇస్తుంది. శివలింగం. మా అమ్మ పూజలు ఎంతో శ్రద్ధతో ఓపికగా చేస్తుంది. నేను అన్నీ చాలా వరకు నేర్చుకోవడానికి చేయడానికి ట్రై చేస్తాను. అందుకే మా అమ్మ చేసే పూజలన్నీ, వ్రతాలన్నీ ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కావడం వల్ల మొదట్లో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి శిథిలావస్థలో ఉండేది. ఒకసారి కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుమలకి వాటర్ సప్లై చేయడానికి పైప్ లైన్లని ప్లాన్ చేసినప్పుడు పనుల్లో చాలా సమస్యలు వచ్చాయంట. ఈ గుడి మార్గం ద్వారా కూడా పైప్ లైన్స్ ఉండేవి. చాలా ప్రయత్నాల తర్వాత L&T కంపెనీ ఇంజనీర్లు మార్గ మధ్యంలో ఉన్న ఈ గుడికి వచ్చి స్వామిని దర్శించుకొని ప్రాజెక్ట్ విజయవంతమైతే శిథిలావస్థలో ఉన్న గుడిని కట్టిస్తామని మొక్కుకున్నారంట. అలా అన్ని పనులు విజయవంతంగా పూర్తయ్యాక ఆంజనేయ స్వామి ఆలయాన్ని L&T కంపెనీ వాళ్ళే రీకన్స్ట్రక్ట్ చేశారు. అప్పటి నుండి స్వామివారికి నిత్య పూజలు, దీపారాధనలు, అభిషేకాలు జరుగుతున్నాయి. మేము పుట్ట పూజ ముగించుకొని దర్శనానికి వెళ్ళాము. స్వామి విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. చూస్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. तेजा
नाम दीक्षा शरणी नाम दीक्षा जिष्णु आर्यम नाम दीक्षा सकुटुंबानां క్యామెల్. ఆ క్యామెల్ ఎలా తీసుకెళ్తాం? అది స్వామిది. తీసుకెళ్ళిపో చూద్దాం. ఎత్తుకో బయటకు వస్తుంది చూడు. ట్రై చేయి. ఇంకొస్తాది చూడు, ఇంకొస్తాది చూడు. చాలాసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేశాము. ఎగిరిపోతుందిరా. నువ్వంటే భయం లేదు మహాదానికి. ఏం చేస్తుంది మహా? స్వామికి నైవేద్యం టైం కూడా అయింది. ఆ నేచర్లో ఇంకే సౌండ్స్ అండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా నైవేద్యం పెట్టేటప్పుడు గుడి గంటలు ఇంకా మంత్రాల శబ్దం మాత్రమే వింటుంటే చాలా బాగా అనిపించింది. శ్రీనివాస్ మంగాపురం గుడి శ్రీవారి మెట్టు తోరణంతో పాటు ఆంజనేయ స్వామి గుడి కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. చుట్టూ కొండలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతమైన వాతావరణం. కాలినడకన వెళ్లే వాళ్ళు, వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు ఇక్కడ ఆగి మరీ స్వామిని దర్శించుకుని వెళ్తారు. మీరు తిరుపతికి వచ్చినప్పుడు వీలైతే శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి ధ్యాన మందిరాన్ని దర్శించుకోండి.